క్రికెట్ అంటే కేవలం ఒక ఆట, తద్వారా వచ్చే ఫలితం మాత్రమే కాదు. ఆ ఆటలో ఉండే పోరాటం, చూసేవారిలో ఆందోళన, ఊపిరి బిగబట్టి కనురెప్ప వేయకుండా చూసే ఉత్కంఠ. మొత్తం కలిపి ఆ కిక్కే వేరబ్బా అనే రేంజ్లో ఉంటుంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఆ థ్రిల్ ఇచ్చిందా? విశ్వ విజేతగా నిలవడం అంటే సాధారణ విషయమేమీ కాదు. ఎంతో కష్టం, శ్రమ, తెలివి అన్నీ ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కరి పొరపాటుతో కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలుంటాయి. టీమిండియా చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 96 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన కివీస్ జట్టు మొదట భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే ఈ నిర్ణయం తప్పని మన ఓపెనర్లు నిరూపించారు. ముఖ్యంగా ఫైనల్ వరకు సరిగా ఆడని అభిషేక్, సూపర్ ఫామ్లో ఉన్న సంజూ శాంసన్ తుఫాన్ వేగంతో పరుగులు సాధించారు. ప్రతి బంతిని మిసైల్ వేగంతో కొడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ జోడీ తొలి వికెట్కు 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అభిషేక్ హాఫ్ సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్ కూడా ఉరకలు పెట్టించాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఆడడం మొదలుపెట్టడంతో భారత్ తొలి 10 ఓవర్లలోనే 150 పరుగులు సాధించింది. వీరు సాధికారికంగా ఆడుతుండటంతో ఓ దశలో టీమిండియా 300 పరుగులు సాధిస్తుందని అనిపించింది. అయితే 15వ ఓవర్లో బౌలింగ్కొచ్చిన జిమ్మీ నిషాన్ ఒకే ఓవర్లో సంజూ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లను పెవిలియన్కు పంపి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. గత మ్యాచ్లో 33 బంతుల్లోనే సెంచరీ చేసిన ఫిన్ అలేన్ను అక్షర్ పటేల్ వెనక్కు పంపాడు. అయితే మరో ఎండ్లో టిమ్ సీఫర్డ్ భారీ షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన కివీస్ ఓటమి దిశగా ప్రయాణించింది. కెప్టెన్ మిచెల్ శాంటన్ మాత్రమే చెప్పుకోదగ్గ విధంగా ఆడారు. మిగిలిన బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో న్యూజిలాండ్ 159 పరుగులకే వెనుతిరిగింది. భారత బౌలర్లో బుమ్రావ్ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్, అభిషేక్ వర్మ చెరో వికెట్ను దక్కించుకున్నారు. టోర్నీ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ప్రతి జట్టు ఒకరికొకరు తీసిపోని రీతిలో పోటీ పడ్డాయి. ఫైనల్కొచ్చేసరికి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే మైదానంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు న్యూజిలాండ్ జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మేము కోరుకుంది ఫైనల్ పోరాటం, చూసింది వన్ సైడెడ్ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హై వోల్టేజ్ మ్యాచ్లో కనీసం న్యూజిలాండ్ నుంచి గట్టి పోటీ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు ఆ స్థాయి ఉత్సాహం దక్కలేదు. టోర్నీలో మిగిలిన మ్యాచ్లతో పోలిస్తే ఫైనల్ చాలా నీరసంగా సాగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న టీమిండియాను చూసి గర్వపడుతున్నప్పటికీ ఆ మ్యాచ్లోని క్రికెట్ కిక్ మిస్ అయిందనే వారి ఫీలింగ్. గెలుపు ఎంత తీపిదో గెలుపు కోసం చేసిన ఆ పోరాటం అంతకంటే గొప్పది. భారత్ సాధించిన విజయంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 2007లో మిస్బాను అవుట్ చేసి ధోనీ సేన అందుకున్న ఆ చిరస్మరణీయ విజయం, 2024లో టీమిండియా సాగించిన పోరాటం అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ విక్టరీని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.